వాకర్స్ మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క వాకర్స్ క్లబ్ 1986లో ఏర్పాటు చేశారు. ఇది నేషనల్ వాకర్స్ క్లబ్, ఇంటర్నేషనల్ వాకర్ క్లబ్. మరి కొన్ని లక్షల మంది ఈ క్లబ్ల కింద నడవండి, నడిపించండి, సమాజంతో మమేకండి అనే ఒక నినాదంతో మరి ఈ కార్యక్రమాన్ని 83లో అల్వార్ దాస్ గారు మరి ఏర్పాటు చేశారు. వారి అడుగుజాడల్లో వేల సంఖ్యలో మనకు వాకింగ్ క్లబ్లు ఏర్పాటైనాయి. దాంట్లో భాగంగా ఈ మన ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్లో భాగంగా మనం లకారం ట్యాంక్ వాకర్స్ క్లబ్ని మనం కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఫౌండర్ ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది కూడా మన గౌరవనీయులు పూర్ణచంద్రరావు గారు స్టార్ట్ చేసి మరి ఈనాడు విజయవంతంగా మరి వందల మందితోటి వాకర్స్ క్లబ్ని ఏర్పాటు చేసుకొని వారిచ్చిన నినాదం మేరకు ఈనాడు మనం నడక పోటీల్ని ఏర్పాటు చేసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ వారితో మమేకం అవుతూ ఈ నడక యొక్క ఉద్దేశాన్ని సమాజంలోకి తీసుకెళ్ళి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అందరూ ఎంతో కొంత సమయాన్ని నడక కేటాయించాలనే ఒక సమాచారాన్ని అందియటం కూడా మాది ప్రధాన భాగంగా తీసుకున్నాం. ఈరోజు మరి 100కు పైన మనకు ఈనాడు కాంపిటీషన్లో మన క్లబ్ సభ్యులందరూ హాజరయ్యారు. అదేవిధంగా మహిళా క్లబ్ నుంచి కూడా మనకు వాళ్ళు కూడా చాలామంది హాజరై మంచి సహకారంతో అందరం కలిసి వాకింగ్ పోటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి భాగంగా మహిళా కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఈ విధంగానే కొనసాగించాలని కోరుకుంటూ మన ఆద్యుడైనటువంటి అంటే ఇక్కడ ఖమ్మంలో మరి ఏర్పాటు చేసినటువంటి మన ఇప్పుడు ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఇంటర్నేషనల్ వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ముందుగా పోరాట గలం టీవీ వారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ వాకర్స్ సుమారు 175 దేశాల్లో ఉంది. నడువు, నడిపించు, నలుగురితో మమేకం కావాలనే నినాదంతో అల్వార్ దాస్ గారు వైజాగ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ది ఫౌండర్ ఆఫ్ వాకర్స్ క్లబ్స్. ఇప్పుడు 1650 క్లబ్బులు ఆల్మోస్ట్ స్టార్ట్ అయినాయి త్రూ అవుట్ వరల్డ్. తర్వాత ఎవరి ఇయర్ ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగి దాంట్లో కూడా రకరకాలుగా నడకను ప్రోత్సహించడం కోసం ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది క్లబ్బులకి. దానిలో భాగంగా మాది డిస్టిక్ 303 వరంగల్, ఖమ్మం, మహబూబాద్, కొత్తగూడెం ఈ 4 జిల్లాలు కూడా 303 డిస్టిక్ కింద వస్తాయి. దీనిలో సుమారు 60 క్లబ్బులు ఉన్నాయి. ఈ 60 క్లబ్బులు కూడా ఉదయం పూట నడక నడిచి ఆరోగ్యవంతులుగా ఉండటం కోసమని నలుగురిని అంటే వాళ్ళని ఉత్తేజపరిచి ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఈ నడకను ప్రోత్సహించడం కోసమని ఈ క్లబ్బులు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నడక పోటీలు లకారం ట్యాంక్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనిలో ఖమ్మంలో ఉండే సెయింట్ మేరీస్ వాకర్స్ క్లబ్, శాంతినగర్ వాకర్స్ క్లబ్, పవిలియన్ వాకర్స్ క్లబ్, అలానే శ్రీ దుర్గా వాకర్స్ క్లబ్, లకారం ట్యాంక్ వాకర్స్ క్లబ్ సుమారు 100 మంది పార్టిసిపేట్ అయ్యి వివిధ వయసు గల వారికి కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రైజ్ ప్రధాన ఉద్దేశం కాదు, నడకని ప్రోత్సహించి ఎంకరేజ్ చేయడం కోసం ఇటువంటి పోటీలు పెట్టినట్టయితే పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది. తద్వారా ఆరోగ్యవంతమైన ఖమ్మాన్ని నిర్మించవచ్చని దాని ఉద్దేశంలో భాగంగా ఇవాళ నడక పోటీలు నిర్వహిస్తాం. భవిష్యత్తులో కూడా ఖమ్మం పురవీధుల్లో నడక ర్యాలీ నిర్వహించి ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ కూడా నడకలో పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పోరాట గలం టీవీ వారికి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనవరి 26 సందర్భంగా ఈరోజు వాకింగ్ కాంపిటీషన్స్ చేయటం జరిగింది. దీంట్లో స్కూల్లో ఇంకా గేమ్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తారో ఇక్కడ ఏజ్తో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు పార్టిసిపేట్ చేసి గెలవటం అనేది జరిగిందండి. ఇలాంటివి ఇంకా ముందు కార్యక్రమాలు జరిపి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని అందరి తరఫున కోరుకుంటున్నానండి. మీ మగవాళ్ళు అయితే వస్తున్నారు, మీతో పాటు మీ ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా అవ్వటానికి మీరే సహకరించాలని నా యొక్క మనవి.